గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే విల్ డిస్కస్ మనం జ్యోతిష్యం దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ బర్త్ చార్ట్ అంటే ఏంటి అసలు. యాక్చువల్గా మనం పుట్టినప్పుడు ఒక బర్త్ చార్ట్ ఫామ్ అవుతుంది. ఆ పుట్టిన టైము ప్లేసు పంచాంగంలో ఒక చార్ట్ తయారవుతుంది. అవుతుంది. 12 రాసులతో ఒక చార్ట్ తయారవుతుంది. మెయిన్గా లగ్నం నుంచి కౌంట్ చేస్తాం. మనం లగ్నం నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 ఈజ్ లగ్నస్థానం. ఇక్కడ మనం ఏదైనా చక్రం ఇచ్చినప్పుడు మనం చూడవలసింది ఏంటంటే లగ్నస్థానం చూడాలి. లగ్నంలో ఎవరున్నారు, శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, శుక్రుడు ఉన్నాడా, ఈ గ్రహాలు ఏమున్నాయి చూసుకోవాలి. లగ్నం వెరీ ఇంపార్టెంట్. లగ్నం అని మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. 2 అనేది ఫ్యామిలీ గురించి చెప్తుంది, ఆర్థిక పరిస్థితి గురించి చెప్తుంది. 3 అనేది యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 4 అనేది మాతృభావంలో ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితి, మాతృభావం ఇవన్నీ కలుస్తాయి. నెక్స్ట్ 5th వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ గ్రహాలు ఏ గ్రహాలు ఉంటే దాని ప్రకారం మైండ్ సెట్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఈ 7 అనేది 7వ స్థానం, మ్యారేజ్ అండ్ దిస్ ఇన్కమ్ అండ్ మెంటల్ పవర్, ఆల్ దిస్ థింగ్స్ విల్ బి ఇన్ 7th పొజిషన్, 7thలో వస్తుంది. ఇంకా మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అష్టమ స్థానము, 9వ స్థానము, అలాగే 11వ స్థానంలో కూడా 11వ స్థానం లాభస్థానం అంటారు. 12 మరింత లాభస్థానం. ఈ చార్ట్ చూసినప్పుడు మనం గ్రహించాల్సిన కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, లేదా ఇంకా ఏమన్నా ఉన్నాయా, తర్వాత దశలు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఏ దశ నడబోతుంది, అంతర్దశలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అలాగే నవాంశ చక్రం ఉంటుంది. దీన్ని నవాంశ చక్రం అంటే ఏంటంటే ఇంకా దాంట్లో ఇంకా క్లారిటీగా ఉంటుంది వచ్చేటప్పటికి. మామూలు చార్ట్ చేసిన దానికన్నా నవాంశ వేస్తే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 12, 2 4 6 8 12లో కుజుంటే కుజదోషం అంటారు. దాన్ని కుజదోషం కింద లెక్కేస్తారు. 2వ స్థానంలో కానీ, 4 కానీ, 7 కానీ, 8 కానీ, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. అలాగే మనం ఈ యొక్క డయాగ్నల్గా తీసుకున్నప్పుడు ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ కూడా కుప్పగా పడి ఉంటే కనుక, అంటే ఈ రాహుకేతు ఒక డయాగ్నల్గా తీసుకున్నప్పుడు 5th అండ్ 11th పొజిషన్ డయాగ్నల్గా తీసుకున్నప్పుడు గ్రహాలన్నీ ఒక సైడ్ పడి ఉండి మిగతా గ్రహాలు కనపట్లేదంటే సలతగళ్ళ కాలసర్పదోషం. యాక్చువల్గా ప్రపంచానికి ఎక్కువగా ఉంటుంది, బట్ దాని ఎఫెక్ట్ ఈ యొక్క జాతకుని కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అదే భగవత్ యొక్క ఆరాధన ద్వారా దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విల్ డిస్కస్ దశలు, అంతర్దశలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, బాయ్.